ఏడుకొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. ఆ టెక్నిక్ పేరే ABCDE. ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనం ఏ భాషలో మాట్లాడినా సరే ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మనం 5 రకాల వాక్యాలు మాట్లాడుతుంటాము. ABCD అనే కొత్త టెక్నిక్ ద్వారా ఈ 5 రకాల వాక్యాలను మనం నేర్చుకుందాము. యామ్ అనే టాపిక్ తీసుకుందాం. ఫస్ట్ ఏ, పాజిటివ్ ఆన్సర్స్. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. బి, నెగిటివ్ ఆన్సర్స్. ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ, నేను ఇప్పుడు టీవీ చూడట్లేదు. సి, పాజిటివ్ క్వశ్చన్స్. ఐఎమ్ ఐ వాచింగ్ టీవీ నౌ, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నానా? డి, నెగిటివ్ క్వశ్చన్స్. ఐఎమ్ ఐ వాచింగ్ టీవీ నౌ, నేను ఇప్పుడు టీవీ చూడట్లేదా? ఈ, WH టైప్ క్వశ్చన్స్. వాట్ ఐఎమ్ ఐ వాచింగ్ నౌ, నేను ఇప్పుడు ఏమి చూస్తున్నాను? చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. మనం ఈజ్ అనే టాపిక్ తీసుకొని 5 రకాల వాక్యాలను చూద్దాం. ఏ, పాజిటివ్ ఆన్సర్స్. షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్, ఆమె టెన్నిస్ ఆడుతుంది. బి, నెగిటివ్ ఆన్సర్స్. షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ టెన్నిస్, ఆమె టెన్నిస్ ఆడట్లేదు. సి, పాజిటివ్ క్వశ్చన్స్. ఈజ్ షీ ప్లేయింగ్ టెన్నిస్, ఆమె టెన్నిస్ ఆడుతుందా? డి, నెగిటివ్ క్వశ్చన్స్. ఇజంట్ షీ ప్లేయింగ్ టెన్నిస్, ఆమె టెన్నిస్ ఆడట్లేదా? ఈ, WH టైప్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ షీ ప్లేయింగ్, ఆమె ఏం ఆడుతుంది? చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. ఇప్పుడు మనం ఆర్ అనే టాపిక్ తీసుకొని ఈ 5 వాక్యాలు చూద్దాం. ఏ, పాజిటివ్ ఆన్సర్స్. దే ఆర్ టేకింగ్ కాఫీ, వారు కాఫీ తీసుకుంటున్నారు. బి, నెగిటివ్ ఆన్సర్స్. దే ఆర్ నాట్ టేకింగ్ కాఫీ, వారు కాఫీ తీసుకోవట్లేదు. సి, పాజిటివ్ క్వశ్చన్స్. ఆర్ దే టేకింగ్ కాఫీ, వారు కాఫీ తీసుకుంటున్నారా? డి, నెగిటివ్ క్వశ్చన్స్. అరెంట్ దే టేకింగ్ కాఫీ, వారు కాఫీ తీసుకోవట్లేదా? ఈ, WH టైప్ క్వశ్చన్స్. వాట్ ఆర్ దే టేకింగ్, వారు ఏమి తీసుకుంటున్నారు? చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. ఇప్పుడు వాజ్ గురించి నేర్చుకుందాం. గతంలో జరుగుతున్న పనులను తెలియజేటకు మనం వాజ్ను వాడాలి. ఏ, పాజిటివ్ ఆన్సర్. షీ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే, ఆమె నిన్న టెన్నిస్ ఆడుతుండే. బి, నెగిటివ్ ఆన్సర్. షీ వాజ్ నాట్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే, ఆమె నిన్న టెన్నిస్ ఆడుతలేదు. సి, పాజిటివ్ క్వశ్చన్. వాజ్ షీ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే, ఆమె నిన్న టెన్నిస్ ఆడుతుండేనా? డి, నెగిటివ్ క్వశ్చన్. వాజంట్ షీ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే, ఆమె నిన్న టెన్నిస్ ఆడుతలేదా? ఈ, WH టైప్ క్వశ్చన్. వాట్ వాజ్ షీ ప్లేయింగ్ ఎస్టర్డే, ఆమె నిన్న ఏం ఆడుతూ ఉండే? చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. వర్ గురించి నేర్చుకుందాం. గతంలో జరుగుతున్న పనులను తెలియజేటకు వాడాలి. ఏ, పాజిటివ్ ఆన్సర్. యు ఆర్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే, మీరు నిన్న ఒక కథ చదువుతూ ఉంటిరి. బి, నెగిటివ్ ఆన్సర్. యు ఆర్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే, మీరు నిన్న ఒక కథ చదువుతూ లేరు. సి, పాజిటివ్ క్వశ్చన్. వర్ యూ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే, మీరు నిన్న ఒక కథ చదువుతూ ఉంటిరా? డి, నెగిటివ్ ఆన్సర్. వరంట్ యూ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే, మీరు నిన్న ఒక కథ చదువుతూ లేరా? ఈ, WH టైప్ క్వశ్చన్. వాట్ వర్ యూ రీడింగ్ ఎస్టర్డే, మీరు నిన్న ఏం చదువుతూ ఉంటుంది? చక్కగా అర్థమైన ఆశిస్తూ నేర్చుకుందాము. మనం ఇప్పుడు బి గురించి నేర్చుకుందాం. బి అంటే ఉండు లేదా భవిష్యత్తులో చేస్తున్న పనులను తెలియజేయటం కూడా వాడచ్చు. ఏ, పాజిటివ్ ఆన్సర్. షీ విల్ బి వాచింగ్ టీవీ, ఆమె టీవీ చూస్తూ ఉంటుంది. బి, నెగిటివ్ ఆన్సర్. షీ వోంట్ బి వాచింగ్ టీవీ, ఆమె టీవీ చూస్తూ ఉండదు. సి, పాజిటివ్ క్వశ్చన్. విల్ షీ బి వాచింగ్ టీవీ, ఆమె టీవీ చూస్తూ ఉంటుందా? డి, నెగిటివ్ క్వశ్చన్. వోంట్ షీ బి వాచింగ్ టీవీ, ఆమె టీవీ చూస్తూ ఉండదా? ఈ, WH టైప్ క్వశ్చన్. వాట్ విల్ షీ బీ వాచింగ్, ఆమె ఏమి చూస్తూ ఉంటుంది? చక్కగా అర్థమైందని ఆశిస్తూ సరే. మనం ఇప్పుడు బీన్ గురించి నేర్చుకుందాం. బీన్ అంటే ఉండు లేదా ఉండటం. ఏ, పాజిటివ్ ఆన్సర్. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్, ఆమె ఉదయం నుంచి టెన్నిస్ ఆడుతుంది. బి, నెగిటివ్ ఆన్సర్. షీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్, ఆమె ఉదయం నుంచి టెన్నిస్ ఆడట్లేదు. సి, పాజిటివ్ క్వశ్చన్. హ్యాస్ షీ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్, ఆమె ఉదయం నుంచి టెన్నిస్ ఆడుతుందా? డి, నెగిటివ్ క్వశ్చన్. హ్యాజంట్ షీ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్, ఆమె ఉదయం నుంచి టెన్నిస్ ఆడట్లేదా? ఈ, WH టైప్ క్వశ్చన్. వాట్ హ్యాస్ షీ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్, ఆమె ఉదయం నుంచి ఏం ఆడుతుంది? చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. మనం డూ గురించి నేర్చుకుందాం. డూ అంటే చేస్తాను. ఏ, పాజిటివ్ ఆన్సర్. దే డూ రైట్ స్టోరీస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు స్టోరీస్ రాస్తారు. బి, నెగిటివ్ ఆన్సర్. దే డోంట్ రైట్ స్టోరీస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు స్టోరీస్ రాయరు. సి, పాజిటివ్ క్వశ్చన్. డూ దే రైట్ స్టోరీస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు స్టోరీస్ రాస్తారా? డి, నెగిటివ్ క్వశ్చన్. డోంట్ దే రైట్ స్టోరీస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు స్టోరీస్ రాయరా? ఈ, WH టైప్ క్వశ్చన్. వాట్ డూ దే రైట్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు ఏమి రాస్తారు? చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. మనం ఇప్పుడు డస్ గురించి నేర్చుకుందాం. డస్ అంటే చేస్తుంది లేదా చేస్తాడు అని అర్థం.
ఏ పాజిటివ్ ఆన్సర్ షీ డస్ టేక్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుంది. బి నెగిటివ్ ఆన్సర్ షీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకోదు. సి పాజిటివ్ క్వశ్చన్ డస్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుందా. డి నెగిటివ్ క్వశ్చన్ డజంట్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకోదా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ వెన్ డస్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ ఎప్పుడు తీసుకుంటుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. మనం ఇప్పుడు డిడ్ గురించి నేర్చుకుందాం. డిడ్ అంటే చేశాను అని అర్థం. ఏ పాజిటివ్ ఆన్సర్ షీ డిడ్ గో టు ఆఫీస్ ఎస్టర్డే, ఆమె నిన్న ఆఫీస్కి వెళ్ళింది. బి నెగిటివ్ ఆన్సర్ షీ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే, ఆమె నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. సి పాజిటివ్ క్వశ్చన్ డిడ్ షీ గో టు ఆఫీస్ ఎస్టర్డే, ఆమె నిన్న ఆఫీస్కి వెళ్ళిందా. ఈ నెగిటివ్ క్వశ్చన్ డిడెంట్ షీ గో టు ఆఫీస్ ఎస్టర్డే, ఆమె నిన్న ఆఫీస్కి వెళ్ళలేదా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ హౌ డిడ్ షీ గో టు ఆఫీస్ ఎస్టర్డే, ఆమె నిన్న ఆఫీస్కి ఎలా వెళ్ళింది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. మనం ఇప్పుడు హ్యావ్ గురించి నేర్చుకుందాము. ఏ పాజిటివ్ ఆన్సర్ యూ హ్యావ్ టేకన్ డిన్నర్, మీరు డిన్నర్ చేశారు. బి నెగిటివ్ ఆన్సర్ యూ హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్, మీరు డిన్నర్ చేయలేదు. సి పాజిటివ్ క్వశ్చన్ హ్యావ్ యూ టేకన్ డిన్నర్, మీరు డిన్నర్ చేశారా. డి నెగిటివ్ క్వశ్చన్ హ్యావెంట్ యూ టేకన్ డిన్నర్, మీరు డిన్నర్ చేయలేదా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ వెన్ హ్యావ్ యూ టేకన్ డిన్నర్, మీరు డిన్నర్ ఎప్పుడు చేశారు. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. మనం ఇప్పుడు హ్యాస్ గురించి నేర్చుకుందాం. ఏ పాజిటివ్ ఆన్సర్ షీ హ్యాస్ బాట్ ఏ పెన్, ఆమె ఒక పెన్ కొన్నది. డి నెగిటివ్ ఆన్సర్ షీ హ్యాస్ నాట్ బాట్ ఏ పెన్, ఆమె ఒక పెన్ కొనలేదు. సి పాజిటివ్ క్వశ్చన్ హ్యాస్ షీ బాట్ ఏ పెన్, ఆమె ఒక పెన్ను కొందా. నెక్స్ట్ డి నెగిటివ్ క్వశ్చన్ హ్యాజంట్ షీ బాట్ ఏ పెన్, ఆమె ఒక పెన్ను కొనలేదా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ వేర్ హ్యాస్ షీ బాట్ ఏ పెన్, ఆమె ఒక పెన్ను ఎక్కడ కొంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. మనం ఇప్పుడు హ్యాడ్ గురించి నేర్చుకుందాం. ఏ పాజిటివ్ ఆన్సర్ దే హ్యాడ్ గాన్ టు ఆఫీస్, వారు ఆఫీస్కి వెళ్ళి ఉండిరి. బి నెగిటివ్ ఆన్సర్ దే హ్యాడ్ నాట్ గాన్ టు ఆఫీస్, వారు ఆఫీస్కి వెళ్ళి ఉండలేదు. సి పాజిటివ్ క్వశ్చన్ హ్యాడ్ దే గాన్ టు ఆఫీస్, వారు ఆఫీస్కి వెళ్ళి ఉండిరా. డి నెగిటివ్ క్వశ్చన్ హ్యాడన్ దే గాన్ టు ఆఫీస్, వారు ఆఫీస్కి వెళ్ళి ఉండలేదా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ వెన్ హ్యాడ్ దే గాన్ టు ఆఫీస్, వారు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళి ఉండిరి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. మనం ఇప్పుడు విల్లు గురించి నేర్చుకుందాం. భవిష్యత్తులో చేసే పనులను తెలియజేయటకు మనం విల్లు వాడాలి. విల్లు వాడి కోటి వాక్యాలు రాసినా సరే వర్బ్ యొక్క మొదటి పని వాడాలి. ఏ పాజిటివ్ ఆన్సర్ షీ విల్ బై ఏ కార్ టుమారో, ఆమె రేపు ఒక కారు కొంటది. బి నెగిటివ్ ఆన్సర్ షీ విల్ నాట్ బై ఏ కార్ టుమారో, ఆమె రేపు ఒక కారు కొనదు. సి పాజిటివ్ క్వశ్చన్ విల్ షీ బై ఏ కార్ టుమారో, ఆమె రేపు ఒక కారు కొంటదా. డి నెగిటివ్ క్వశ్చన్ వోంట్ షీ బై ఏ కార్ టుమారో, ఆమె రేపు ఒక కారు కొనదా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ వేర్ విల్ షీ బై ఏ కార్ టుమారో, ఆమె రేపు ఒక కారు ఎక్కడ కొంటది. మనం ఇప్పుడు వుడ్ గురించి నేర్చుకుందాము. గతంలోని అలవాట్లను తెలియజేటకు వుడ్ వాడాలి. వుడ్ వచ్చినప్పుడు V1 వస్తుంది. ఏ పాజిటివ్ ఆన్సర్ షీ వుడ్ వాచ్ మూవీస్, ఆమె సినిమాలు చూసేది. బి నెగిటివ్ ఆన్సర్ షీ వుడ్ నాట్ వాచ్ మూవీస్, ఆమె సినిమాలు చూసేది కాదు. సి పాజిటివ్ క్వశ్చన్ వుడ్ షీ వాచ్ మూవీస్, ఆమె సినిమాలు చూసేదా. డి నెగిటివ్ క్వశ్చన్స్ వుడెంట్ షీ వాచ్ మూవీస్, ఆమె సినిమాలు చూసేది కాదా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ వై వుడ్ షీ వాచ్ మూవీస్, ఆమె సినిమాలు ఎందుకు చూసేది. మనం ఇప్పుడు షెల్ గురించి నేర్చుకుందాం. భవిష్యత్తులో తెలియజేసే పనులను తెలియజేటకు షెల్ వాడాలి. ఐ మరియు ఉయ్ అనే సబ్జెక్ట్స్ మాత్రమే వాడాలి. ఏ పాజిటివ్ ఆన్సర్ ఐ షెల్ వాచ్ ఏ మూవీ టుమారో, నేను రేపు ఒక సినిమా చూస్తాను. బి నెగిటివ్ ఆన్సర్ ఐ షెల్ నాట్ వాచ్ ఏ మూవీ టుమారో, నేను రేపు ఒక సినిమా చూడను. సి పాజిటివ్ క్వశ్చన్ షెల్ ఐ వాచ్ ఏ మూవీ టుమారో, నేను రేపు ఒక సినిమా చూస్తానా. డి నెగిటివ్ క్వశ్చన్ షాంట్ ఐ వాచ్ ఏ మూవీ టుమారో, నేను రేపు ఒక సినిమా చూడనా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ వేర్ షెల్ ఐ వాచ్ ఏ మూవీ టుమారో, నేను రేపు ఒక సినిమా ఎక్కడ చూస్తాను. మనం ఇప్పుడు షుడ్ గురించి నేర్చుకుందాం. ఏదైనా సరే ఒక పని చేయాలి అనే సందర్భంలో షుడ్ వాడాలి. వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. ఏ పాజిటివ్ ఆన్సర్ యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. బి నెగిటివ్ ఆన్సర్ యూ షుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. సి పాజిటివ్ క్వశ్చన్ షుడ్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలా. డి నెగిటివ్ క్వశ్చన్ షుడెంట్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోకూడదా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ వై షుడ్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి. మనం ఇప్పుడు కెన్ గురించి నేర్చుకుందాం. ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలను అని మాట్లాడే సందర్భంలో కెన్ వాడాలి. ఎల్లప్పుడూ వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఏ పాజిటివ్ ఆన్సర్ ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. బి నెగిటివ్ ఆన్సర్ ఐ కాంట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను. సి పాజిటివ్ క్వశ్చన్ కెన్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలనా. డి నెగిటివ్ క్వశ్చన్ కాంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోలేనా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ వై కాంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేను. చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. ఇప్పుడు మనం షుడ్ గురించి నేర్చుకుంటున్నాం. గతంలో ఏదైనా సరే ఒక పని నేను చేయగలిగాను అని చెప్పే సందర్భంలో మనం కుడ్ వాడాలి. ఎల్లప్పుడూ వర్బ్ యొక్క మొదటి పని తీసుకోవాలి. ఏ పాజిటివ్ ఆన్సర్ షీ కుడ్ గో టు లండన్, ఆమె లండన్ వెళ్ళగలిగింది. బి నెగిటివ్ ఆన్సర్ షీ కుడ్ నాట్ గో టు లండన్, ఆమె లండన్ వెళ్ళగలగలేకపోయింది. సి పాజిటివ్ క్వశ్చన్ కుడ్ షీ గో టు లండన్, ఆమె లండన్ వెళ్ళగలిగిందా. డి నెగిటివ్ క్వశ్చన్ కుడెంట్ షీ గో టు లండన్, ఆమె లండన్ వెళ్ళగలగలేకపోయిందా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ హౌ కుడ్ షీ గో టు లండన్, ఆమె లండన్ ఎలా వెళ్ళగలిగింది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు.
మనం ఇప్పుడు మే గురించి నేర్చుకుందాం. భవిష్యత్తు గురించి ఊహించి మాట్లాడే సందర్భంలో మనం మే వాడాలి. మే వచ్చినప్పుడు V1 వస్తుంది. ఏ పాజిటివ్ ఆన్సర్, షీ మే పర్చేస్ ఏ కార్, ఆమె యొక్క కారు కొనొచ్చేమో. బి నెగిటివ్ ఆన్సర్, షీ మే నాట్ పర్చేస్ ఏ కార్, ఆమె యొక్క కారు కొనకపోవచ్చేమో. సి పాజిటివ్ క్వశ్చన్, మే షీ పర్చేస్ ఏ కార్, ఆమె యొక్క కారు కొనొచ్చా. డి నెగిటివ్ క్వశ్చన్, మే నాట్ షీ పర్చేస్ ఏ కార్, ఆమె యొక్క కారు కొనకపోవచ్చా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్, వెన్ మే షీ పర్చేస్ ఏ కార్, ఆమె యొక్క కారు ఎప్పుడు కొనొచ్చు. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. మనం ఇప్పుడు మస్ట్ గురించి నేర్చుకుందాం. ఏదైనా సరే ఒక పని తప్పక చేయాలి అని చెప్పేటప్పుడు మనం మస్ట్ వాడాలి. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఏ పాజిటివ్ ఆన్సర్, యూ మస్ట్ గో, మీరు తప్పక వెళ్ళాలి. బి నెగిటివ్ ఆన్సర్, యూ మస్ట్ నాట్ గో, మీరు తప్పకుండా వెళ్ళకూడదు. సి పాజిటివ్ క్వశ్చన్, మస్ట్ యూ గో, మీరు తప్పక వెళ్ళాలా. డి నెగిటివ్ క్వశ్చన్, మస్ట్ నాట్ యూ గో, మీరు తప్పకుండా వెళ్ళకూడదా. ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్, వై మస్ట్ యూ గో, మీరు తప్పకుండా ఎందుకు వెళ్ళాలి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. ఆ శుభవార్తకు ముందుగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? ఇంగ్లీష్ నేర్చుకోవాలని అత్యంత కసి పట్టుదలతో మీరు ఉన్నారా? మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? మీరు కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? మీరు ఇంగ్లీష్ని అనర్గళంగా నేర్చుకొని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలని అనుకుంటున్నారా? ఈ ఆంగ్ల భాషను అనర్గళంగా నేర్చుకొని ఆంగ్ల భాషను ఒక ఆయుధంగా మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఇంగ్లీష్ను ఫ్లూయెంట్గా నేర్చుకొని ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలని అనుకుంటున్నారా? మీలాంటి వారి కోసం నేను ఒక సంచలన శుభార్త తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో అత్యద్భుతమైన టెక్నిక్స్ వాడి మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం మీకుందా? ఈ సవాల్కు సై అనే వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది. భారతదేశ చరిత్రలోనే స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా అమీర్పేటలో ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ని ప్రారంభించడం జరిగింది. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు ఒక మహాయజ్ఞం లాగా రోజుకు 10 గంటల శిక్షణ వరుసగా 20 రోజుల పాటు కొనసాగుతుంది. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అత్యంత కసి పట్టుదల ఉరకలేసే ఉత్సాహం కనుక మీకుంటే క్షణం కూడా ఆలోచించకుండా లగేజ్ తీసుకొని హైదరాబాద్కు వచ్చేసేయండి. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలైన బైబిల్, భగవద్గీత మరి ఖురాన్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు కనుక 10 hours బ్యాచ్లో అడ్మిషన్ తీసుకుంటే కేవలం 20 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. మీరు నన్ను ఒక దేవుడిలా నమ్మి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఒక దయ్యంలాగా హార్డ్ వర్క్ చేసేటట్లుంటే మీరు లగేజ్ తీసుకొని రండి. మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. 100% నేను మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఈ ఫీల్డ్లో గత 20 సంవత్సరాల నుంచి దాదాపు 1000 బ్యాచ్లకు పైగా పూర్తి చేయడం జరిగింది. 20,000 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకున్నారు ఇప్పటి వరకు. హై స్కూల్ విద్యార్థులకి, హౌస్ వైఫ్స్కి, ఎంప్లాయీస్కి, అన్ఎంప్లాయీస్కి ఇక్కడ సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందో వారందరికీ మరోసారి స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏసడి నమస్కారం.